వైసీపీకి కంచుకోట వంటి ఆ నియోజకవర్గంలో కూటమి బోణి చేసినా గెలిచామనే సంతోషం కంటే కూటమి పార్టీల్లో విభేదాలు రచ్చరచ్చ చేస్తున్నాయి. వలస నేతల పెత్తనంతో ఒరిజినల్ పసుపు పార్టీ నేతలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వాపోతున్నారట. జిల్లా ఇన్ఛార్జి మంత్రి సమక్షంలోనే ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ సమావేశంలో విభేదాలు మరోసారి భగ్గుమనడంతో పార్టీ అధిష్టానానికి ఇప్పుడు అది తలనొప్పిగా మారిందిట. ఇంతకు ఆ నియోజకవర్గం టీడీపీలో ఏం జరుగుతోంది? లెట్ us watch the story. రైల్వే కోడూరు ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీకి కంచుకోట. టీడీపీ ఆవిర్భావం తర్వాత సైకిల్ పార్టీకి కంచుకోటగా ఉన్న కోడూరు నియోజకవర్గం తర్వాత కాంగ్రెస్ సత్తా చాటింది. తదనంతరం వైసీపీ ఆవిర్భావం నుంచి ఫ్యాను పార్టీ కంచుకోటగా మారింది. కొరుముట్ల శ్రీనివాసులు ఇక్కడ దాదాపు 5 సార్లు గెలిచి వైసీపీ కంచుకోటగా మార్చారు. కానీ ఇటీవల జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి తరపున పోటీ చేసిన జనసేన అభ్యర్థి విజయం సాధించి ఫ్యాన్ పార్టీ కంచుకోటను బద్దలు కొట్టారు. ఇక్కడే పార్టీలో అసలు సమస్య మొదలైందట. వైసీపీ నుంచి వలస వచ్చిన ముక్కా కుటుంబం టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న కస్తూరి విశ్వనాథనాయుడు మధ్య వార్ పీక్ స్టేజ్కి వచ్చిందట. ఉమ్మడి కడప జిల్లాలోని రైల్వే కోడూరు ఎస్సీ నియోజకవర్గం కావడంతో పార్టీలో టీడీపీలో మొదటి నుండి విభేదాలు కొనసాగుతున్నాయి. కోడూరులో 2 దశాబ్దాలుగా కస్తూరి విశ్వనాథనాయుడు టీడీపీకి కీలక నేత. ఆయన ఎవరి పేరు చెబితే వారికే ఎమ్మెల్యే టికెట్. ఆ నియోజకవర్గంలో కస్తూరి మాటే ఫైనల్. అలాంటి పరిస్థితుల్లో 2024 ఎన్నికల ముందు ముక్కా రూపానందరెడ్డి వైసీపీ నుండి టీడీపీ గూటికి చేరడంతో విభేదాలు చెలరేగినా పార్టీ అధినేత చంద్రబాబు చక్కబెట్టారు. మొదటి నుండి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న కస్తూరిని కాదని ముక్కా రూపానందరెడ్డికి ఇన్ఛార్జి బాధ్యతలు ఇచ్చారు. దీంతో ముక్కా అనుచరుడుగా వైసీపీ సర్పంచ్ స్థాయిలో ఉన్న అరవ శ్రీధర్కు ఏకంగా ఎమ్మెల్యే టికెట్ దక్కేలా చేసుకున్నారు. అలాగే అతన్ని గెలిపించుకోవడంతో ముక్కా రూపానందరెడ్డికి పార్టీలో తిరుగులేకుండా పోయింది. తర్వాత ముక్కా రూపానందరెడ్డికి కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ నామినేటెడ్ పదవి దక్కడంతో పార్టీలో ముక్కా కుటుంబం చెప్పిందే వేదం చేసిందే చట్టమనే స్థాయికి చేరిందట. ఇక్కడే కూటమిలో విభేదాలు భగ్గుమంటున్నాయి. ఎమ్మెల్యే శ్రీధర్ గెలుపును ముక్కా కుటుంబం ఓన్ చేసుకోవడంపై కూటమిలోని నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. రెండు 2024 ఎన్నికల ముందు ఫ్యాను పార్టీని వీడి సైకిల్ ఎక్కింది ముక్కా కుటుంబం. కోడూరు నియోజకవర్గాన్ని అంతా తానే నడిపించడంపై పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న కస్తూరి విశ్వనాథనాయుడు కుటుంబంతో సహా ఇతర టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారట. వైసీపీ నుంచి వచ్చిన ముక్కా ఆ పార్టీ కార్యకర్తలకే రేషన్ డీలర్ల నుంచి ఇతర కాంట్రాక్టు పనులు కట్టబెడుతున్నారని కస్తూరి వర్గం ఆరోపిస్తున్నారు. వైకాపా నేతలకే 70 కోట్లు అభివృద్ధి పనులు దక్కేలా చేశారని టీడీపీ పార్టీ కార్యకర్తలు భగ్గుమంటున్నారు. ఇటీవల జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎదుటే పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో టీడీపీ నేతలు బాహాబాహికి దిగారట. దీంతో టీడీపీ కార్యాలయం అద్దాలు పగలగొట్టడంతో పాటు ఫర్నిచర్ ధ్వంసం చేశారట. ఇరు వర్గాల దాడిలో పోలీసులకు సైతం గాయాలయ్యాయట. ముక్కాపై కస్తూరి విశ్వనాథనాయుడు వర్గం ఫిర్యాదు చేశారట. ఒకానొక దశలో పార్టీ సమన్వయ కమిటీ సమావేశానికి కస్తూరి విశ్వనాథనాయుడు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారట ముక్కా అనుచరులు. ఓ దశలో ఇన్ఛార్జి మంత్రి జనార్దన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారట. దీంతో పార్టీలోని అంతర్గత విభేదాలను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తానని జిల్లా ఇన్ఛార్జి మంత్రి హామీ ఇవ్వడంతో కస్తూరి వర్గం శాంతించిందట. మరి రైల్వే కోడూరు టీడీపీలో కుమ్ములాటలపై పార్టీ అధినేత చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.